హలో చిల్డ్రన్, బాగున్నారా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ వింటుండ్రు. ఇచ్చిన వర్క్ జాగ్రత్త సమయంలో చేసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి పంపించండి, సరేనా? సో ఈరోజు మనము 7వ తరగతి 7th క్లాస్ లెసన్ 4 చెప్పుకోబోతున్నాము. మీ తెలుగు టెక్స్ట్ బుక్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 32 ఓపెన్ చేయండి. చేశారా? అక్కడ చూడండి. 4వ పాఠం పేరు వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు. అందించిన వాటి కవి పేరు టి కృష్ణమూర్తి యాదవ్. ఈ పాఠాన్ని అందించిన వాటి రచయిత కానీ కవి పేరు వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్. ఓకే, సో పాఠం పేరు రాస్తున్నాను చూడండి. 4th, ఓకే, లెసన్ 4 కొంచెం పెద్దగా రాస్తాను మీకు కనిపించినట్టు. అమ్మ జ్ఞాపకాలు. అమ్మ జ్ఞాపకాలు అని పాఠం పేరు. దీనికి అందించిన వాటి కవి పేరు వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్. ఓకే, ఈయన ఈ పాఠానికి మనకు అందించినారు. చూడండి పేజ్ నెంబర్ 32. బొమ్మని చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని ఒక క్వశ్చన్ మీకు చెప్పారు. బొమ్మ ఏముంది? అమ్మ బిడ్డని అన్నం తినిపిస్తూ చందమామని చూపిస్తుంది. ఓకే, చెల్లి కూడా ఉంది, ఇంకా బొమ్మలో పిల్లి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, ప్రశ్నలు అడిగారు. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఓకే, రెండో క్వశ్చన్ వచ్చేసి అమ్మ ఏం చేస్తున్నది? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల కోసం అమ్మ ఏమే సేవలు చేస్తుంది? 4వ క్వశ్చన్ వచ్చేసి మీరు మీ అమ్మ కోసం ఎప్పుడు ఎటువంటి సేవలు చేశారు? 5వ క్వశ్చన్ వచ్చేసి మీరు మీ అమ్మ కోసం ఏమైనా చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మనము ఇప్పుడు క్లాస్ వర్క్లో రాయబోతున్నాము. మీ క్లాస్ వర్క్ ఓపెన్ చేయండి, నేను బోర్డు మీద ఇస్తాను, చూసి నీట్గా చక్కగా రాయండి, సరేనా? సో స్టార్ట్ చేయండి. మీ రాసేటప్పుడు మీ స్టడీ మెటీరియల్ కూడా ముందుకు పెట్టుకోండి. ఏదైనా మీకు అర్థం కావడానికి కన్ఫ్యూజన్ ఉంటే స్టడీ మెటీరియల్లో కూడా ఉన్నాయి, మీరు చూసి రాయవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. క్వశ్చన్ 1. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? జవాబు ఇలా రాయండి. పై బొమ్మలో తల్లి పిల్లలు ఉన్నారు. ఓకేనా?
సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అమ్మ ఏం చేస్తున్నది? అమ్మ అమ్మ ఏం చేస్తున్నది? అమ్మ ఏం చేస్తున్నది? జవాబు రాయండి. అమ్మ పిల్లలకు అమ్మ అమ్మ పిల్లలకు చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తున్నది. అన్నం ఓకేనా? క్వశ్చన్ పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? పై బొమ్మలో తల్లి పిల్లలు ఉన్నారు. రెండో క్వశ్చన్ వచ్చేసి అమ్మ ఏం చేస్తున్నది? జవాబు అమ్మ పిల్లలకు చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. నీటిగా రాయండి. రాశారు కదా? ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ రాద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ రాయండి. క్వశ్చన్ 3 పిల్లల కోసం అమ్మ ఏమే సేవలు చేస్తుంది? ఓకేనా? సో దీనికి జవాబు ఇలా రాయండి.
పిల్లల కోసం అమ్మ అమ్మ పిల్లల కోసం అమ్మ చేసే సేవలు అపరిమితమైనవి. అపరిమితమైనవి. వాళ్ళకు వేలకు వాళ్ళకు వేలకు వేలకు స్నానం చేయించటం స్నానం చేయించడం అన్నం తినిపించటం అన్నం తినిపించడం అన్నం తినిపించడం చేస్తుంది. అన్నం తినిపించడం చదువులో సహాయం చేస్తుంది. సహాయం చేస్తుంది. అనారోగ్యానికి గురి అయినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు సేవలు చేస్తుంది. ఓకేనా? సో చూడండి, క్వశ్చన్ ఏముంది? పిల్లల కోసం అమ్మ ఏమేమి సేవలు చేస్తుంది? జవాబు ఇలా రాయండి. పిల్లల కోసం అమ్మ చేసే సేవలు అపరిమితమైనవి. వాళ్ళకు వేలకు స్నానం చేయించడం, అన్నం తినిపించడం చేస్తుంది. చదువులో సహాయం చేస్తుంది. అనారోగ్యానికి గురి అయినప్పుడు సేవలు చేస్తుంది. సో ఇలా రాయండి.
ఓకేనా? సో నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ వెళ్తాము. ఫోర్త్ క్వశ్చన్ రాయండి. మీరు మీ అమ్మ కోసం ఎప్పుడైనా ఎప్పుడు ఎటువంటి సేవలు చేశారు? ఎటువంటి సేవలు చేశారు? జవాబు రాయండి. నేను మా అమ్మకు ఆరోగ్యం బాగలేనప్పుడు దగ్గరుండి సమయానికి మందులు ఇచ్చి తగిన సేవలు చేశాను. ఓకే. సో మీరు మీ అమ్మ కోసం ఎప్పుడప్పుడు ఎటువంటి సేవలు చేశారు అని క్వశ్చన్. జవాబు ఇలా రాయండి. నేను మా అమ్మకు ఆరోగ్యం బాగోలేనప్పుడు దగ్గరుండి సమయానికి మందులు ఇచ్చి తగిన సేవలు చేశాను. నీట్గా రాయండి.
సో ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ రాద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, మీరు మీ అమ్మ కోసం ఏమైనా చేసినప్పుడు ఎట్లా అనిపించింది? నేను మా అమ్మ కోసము ఏమైనా చేసినప్పుడు మా అమ్మ కళ్ళలో ఆనందపు వెలుగు కనిపించేది. అది చూసిన నాకు ఎంతో ఆనందం సంతృప్తి కలిగేవి. సో నీట్గా రాయండి ఆన్సర్.
కంప్లీటా? సో ఈరోజు మనం ఇక్కడ బొమ్మను చూసి 5 ప్రశ్న జవాబులు రాసుకున్నాము. నేను మీకు రాపిచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ చెప్పుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఈ పాఠం ఒక ఉద్దేశం ఏంటిదో తెలుసుకుందాం. ఓకే, పేజ్ నెంబర్ 32 చూడండి. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటటానికి అమ్మను సృష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువను తెలపడమే ఈ పాఠముకు ఉద్దేశం. అమ్మ సేవలను, అమ్మకు ఏమేమి సేవలు చేయాలి, అమ్మ ప్రాధాన్యాన్ని, అమ్మ ఒక విలువను మీకు తెలియచేయడమే ఈ పాఠం ఒక ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పారు. ఓకేనా? సో ఈరోజు మనము ఇక్కడే ఆగుదాము. మరో భాగం మనం మరో పాఠంలో మరో సెషన్లో చెప్తాం. ఈ పాఠం మరో భాగం, మిగిలిన భాగం మనం మరో సెషన్లో చెప్పుకుందాము. సో ఈరోజు వచ్చేసి మీ సాక్షి ఇలా రాసుకోండి. సాక్షి సబ్జెక్ట్ రాయండి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. క్లాస్ వచ్చేసి రాయండి 6th క్లాస్. హెచ్డబ్ల్యూ వచ్చేసి రాయండి. హెచ్డబ్ల్యూ ఇది 7th క్లాస్ బేటా. ఇక్కడ క్లాస్ వచ్చేసి 7th క్లాస్. హెచ్డబ్ల్యూ సేమ్ యాజ్ క్లాస్ వర్క్ 1 టైం. ఇక్కడ పిఎస్ అండ్ టిఎస్ అని రాసుకోండి. సో మనం క్లాస్ వర్క్లో బొమ్మలో చూసి 5 క్వశ్చన్ ఆన్సర్స్ రాసాం కదా, అదే సేమ్ హెచ్డబ్ల్యూలో 1 టైం రాయండి. సో మనం మళ్ళీ ఈ పాఠం మరో భాగంతో మరో సెషన్లో కలుస్తాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.